అంటే నమ్మలేకపోయా అంటూ ఇక్కడ ఈ స్టేట్మెంట్ని డీటెయిల్గా రాసుకొచ్చి వివేకాన్ని చంపించింది అవినాష్ రెడ్డి మాపై నిందలు వేశారంటే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఫోన్ సమాచారం లీక్ చేశారు అంటూ ఫోన్లో సమాచారం లీక్ చేశారంటూ స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించండి. హైకోర్టును ఆశ్రయించిన మద్యం కేసు నిందితుడు వెంకటేష్ భార్య మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా తన భర్త నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లోని సమాచారం సిట్ అధికారులు మీడియా క్లిక్ చేయడంపై స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ నిందితుడు వెంకటేష్ నాయుడు భార్య మహిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీడియా ట్రయల్ నిర్వహిస్తూ న్యాయ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు. పిటిషన్లో పేర్కొన్నారు దర్యాప్తు అధికారి శ్రీహర్ బాబు తన భర్త నుంచి ఫోన్ తీసుకున్నారని, ఫోన్లోని సమాచారం లీక్ చేయడం వెనక ఆయనే ఉన్నట్టు నమ్ముతున్నారని పేర్కొన్నారు. పత్రికలు, మీడియా, వెబ్సైట్లు, సోషల్ మీడియాలో ప్రచురించిన సమాచారాన్ని తన ఫోన్లోని సమాచారాన్ని ప్రచురించకుండా ప్రసారం చేయకుండా నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తక్షణం తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఏదో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 850 గంజాయి హాట్స్పాట్లు రాష్ట్రంలో 850 గంజాయి హాట్స్పాట్లను గుర్తించామని వాటిపై నిఘా పెట్టి వినియోగదారులు ఎవరో తెలుసుకుని చర్యలు చేపడతామని ఈగల్ టీమ్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. విశాఖపట్నం కేంద్ర కారాగారాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. గంజాయి కేసులో ఖైదీలుగా ఉన్న వారితో మాట్లాడి కేసులో పట్టుబడితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి వివరించకపోయి గంజాయి రవాణాకి స్వస్తి చెప్పాలని హితవు పలికారు. అనంతరం జైలు బయట రవికృష్ణ విలేకరులతో మాట్లాడారు. విశాఖ జైల్లో ఉన్న మొత్తం 1800 ఖైదీలు ఉంటే వాళ్ళలో 1008 మంది గంజాయి కేసులకు సంబంధించిన వాళ్ళేనన్నారు. వాళ్ళలో చాలామందికి చట్టాలపై అవగాహన లేదన్నారు. గంజాయి జోలికి వెళ్ళవద్దని హెచ్చరించారు. గంజాయి వ్యాపారం రాజకీయ తెస్తే 1972కి సమాచారం అందించాలని కోరారు. అల్లూరు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని, ప్రస్తుతం ఒడిశా నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతుందని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.